లీలా ప్రార్థన. గజాననం విఘ్నహరం వేదికాగ్రే స్మరామ్యహం సరస్వతీ వాక్ప్రధాం దేవీ భావశుద్ధై నమామ్యహం. నటరాజం మహాదేవం లాస్యతాండవశోభితం లక్ష్మీ శ్రీలక్ష్మీం కళాకీర్త్యర్థం నిత్యం వందే. ముఖ్యాంశాలు మరొకసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైన వాయుగుండంగా మారి భయంకరమైన తుఫానుగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, కుండపోత వర్షంతో ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడతాయని, చెట్లు నీళ్లు నేలకొరిగే ప్రమాదం ఉందని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాలం కాలనాగునాదని ఉండాలందరూ పగబట్టేసినది ఏంట్రా దేవుడా. ఇంకా టయాంలో ఇలాగ తుఫాను రూపంలో విసర్జిముతూ ఎంటాడుతుంది ఏంటి కథ. అవునమ్మా, ఓ రవణమ్మా, నాకేట అవలేదు కానీ నీ మొగుడు నా కొడుకే. నాయుడు గారు పేర్కొనడం నిన్న కొంచెం దాని మొక్కలతో కొడుకులో దిగపడిపోయిన డాక్టర్ తీసుకోవడానికి ఏంటంటే మనకు తెలదని నీ ముగ్గురు నా కొడుకు పూర్వజనంలో డాక్టర్ అయి ఉంటారా. అందుకే అది చెయ్యి పడితే చాలే అందాక జీవము లేని శవన పడిన డాక్టర్ కూడా అది చెప్పినట్టుగా వచ్చేస్తా. సాలే సంబరం పేరు పెద్ద ఊరు చెప్పలేక నీ కొడుకు ఎంత పెద్ద డ్రైవర్ అయినా ఇప్పుడు పిలిచి పనిలో నెట్టుకోవడం లేదు కదా. అందుకు కారణం మూలమ్మే కాలం మారిపోలేదని చెప్పను కానీ ఈ మనుషుల ఆలోచన మాత్రం మారిపోలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడు మన ఉత్తరాల మొత్తం మీద 5-10 టాటలు ఉండేవి కనుక అప్పుడు డ్రైవర్లందరూ చెయ్యలేక చేతి నిండా పని ఉండేది. కానీ ఇప్పుడు ఇటు టాటలు డ్రైవర్ బయలుదేరిపోతే ఇక నా కొడుకు అటు పని అవ్వలేదు కదా. నిజమేనా నిజమేనా కొబ్బరికాయ తిరుపులు ఒడుపులు తెలిసిన మూగోడు కనుక మన సంస్కారాన్ని గుట్టుగా నెట్టుకొస్తాం కదా. ఆకాశం చీకట ఒప్పులతో మారిపోన్నది, ఉండిపోతామని కొనడానికి సిద్ధంగా ఉన్నది. నన్ను ఎలా పేర్కొనడానికి రామంటే ఇప్పుడు దాకా తిరిగి సాదా చల్లగా ఒంటికి పడతా తెలీదా. దాని ఊరికే తిరగలేదా. మధ్యాహ్నం నుండి నా కొడుకు అల్లి నిలబడ కాదు అటు వెళ్ళాడా లేదు అప్పుడు అయిపోతాను. అవునయ్యా, నీకే రాజు పోనా గాలిలో పడుతూ చలి గజగజలాడిపోతుంది. నా కొడుకు ఎక్కడ నీకేమి నవ్వించాడే అని మా ఊరు సందు గొంతులన్నీ తిరిగినావట. దేనిగా ఎక్కడైనా తప్పుకోవడానికి, ఎవరైనా ఎత్తుకోవడానికి, గాలి కొట్టుకోవడానికి అనే చిన్న గుంట అదే ఏంటా.
నువ్వు చిన్న గుంటడమైనా శక్తి అంత మడిసివైనా ఒక దేశానికి రాజువైనా ఒక తండ్రికి మాత్రం కన్న బిడ్డలు ఆ కంటికి చాలా సార్లే ఆ చలపతి మామ ఆ గదిని గుడి వెనకాల తిరిగి నాటక డైలాగ్ బాగా కొరకు ఎక్కించుకున్నాం అది దొరికితేస్తావరా వరదలాగా జరుగుతున్నావు సర్లే చల్లగా కదా బాగా దొరికినట్టు ఉన్నావు లేదా ఇది ఖాళీ చేసి ఎక్కి తిరిగి దుప్పటి తప్పుడు పడుతు చల్లగా చల్లబడిలో చావు అయిపోతారు కారా వయసుని ఒట్టుకొచ్చింది కానీ నోటికి రాలేదు కదా ఖచ్చితంగా నయం అప్పుడప్పుడు మొద్దు పారిపో కానీ నోట్లో నాలుగుకి ఎప్పుడూ పదిలే చేతులు లేకుండా మీ అయ్యి కట్టుకుంటున్నారు కదా అవునా తాత, ఎంత టీయా? ఇంతకు టీ అవసరం లేకుండా ఏంట్రా మన ఉద్దానికి తుఫాను వస్తే వచ్చింది కానీ నాకు మాత్రం పండగ వచ్చిందే ఏంటి పండుగ వచ్చిందా నా స్వామి రంగ నాలికి సురసుర మంతుండగా ఇది నరంలో జర్జరామని పాకుతుంటే నేను పొందుతూ కైలాసానికి వెళ్ళొచ్చినట్టుందా ముందుతో కైలాసానికి వెళ్ళడము రావడమా దానికి టికెట్ చేశారా ఈ రాళ్ళ మిగిలిన టికెట్ నీ చేతిలో ఉంది నా చేతిలోనా అది కానీ ఈ చేతిలో పడితే నన్ను పొందుతూ కైలాసానికి వెళ్ళి శివుడిని పార్వతీదేవి నందీశ్వరుని చూసి రాగలనా అన్నంటే అన్నే నువ్వు వీళ్ళంతా ఎదిగి ఓ ఎండి సాకు ఒక కాసేపు ఉప్పు కారు నూనె రాసి పొయ్యి మీద కాల్చి చేతలు నీ పువ్వుదే అవునవును మొన్న ఫోటోలు కూతుండేవు కొత్త ఫోటోలు తాత నీ ఏమన్నా మాట్లాడతాలే లేకపోతే ఏంట్రా ఈ పోటీ గింజకి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నట్టుంది ఎవరు నేను అప్పుడు ఎక్కిసిందా అయ్యా నిజం చెప్తే నిష్ఠోరమని అని అందరూ అంటారని ఈ మనుషులు నిజం పలకడం మానేసినాక ఇది పుణ్యం ఉంటుందిరా నీ మందుకు రంగుడుగా తినవా నీ పాకలు వదిలి విద్యుత్తులోకి రారా ఏరా ఒకరిద్దరు చూసి చూసి పండిపోయిన తలకాయకి ఓ అనుమానం అనుమానం ఏంటది ఇప్పుడు నీకు నా బతుకు మీద ఉన్నది ఉపకారమా మహిమా అయ్యా మాటలకు ముసిగేయకుండా చెప్పాలంటే చెప్పాలంటే ఆగిపోరా మీద చెప్పురా ఇప్పుడు ఈ రాత్రి ఈ తుఫాన్ నీ బతుకు మీద నాకు భయాన్ని పుట్టిస్తుంది ఏదికిరా నన్ను చచ్చిపోయి నిన్ను వంటోడు చేసి వెళ్ళిపోతాననే అయ్యా ఆ పాక గోడ పూలు నువ్వు చచ్చిపోయిన నొంట్రోడ్డు చేస్తావని కాదురా నా కర్మకాలి నీ అదృష్టం పండి ఏ కాలు చెయ్యో నడుమో ఇరిగిపోయి నువ్వు ప్రాణాలతో మిగిలిపోయావే అనుకో నీకు బతికున్నంత కాలం ఆసుపత్రులు చుట్టూరు తిరగలేక నువ్వు చెప్పలేక నాను మంచంలో నీకు అన్ని చేయలేక నా పిల్లం నా పర్రాకులు పడిపోతాను అయ్యా మనిషిని దరిద్రం నీడలా ఎంటాడితే దాని దెబ్బకి మనలాంటి నాదారాలు బతుకుల్లో ఏ క్షణం ఏటవుతుందన్న అనుమానంతో భయంతో మనగారు ఉండదురా అవునవునవును కత్తిని సాగపట్టే ఆకురాయినాక మనిషిని సాగపట్టడానికి దరిద్రానికి మించిన రాయి మనం నేదు రాయి కదా అందుకే నువ్వు బతికినంత కాలం సరళగా బతకాలని నేను కోరుకుంటున్నాను అనుకుంటావు లేక జరగడానికి జరిగి అటు ఇటు కాకుండా మిగిలిపోతే అన్న నా అనుమానం భయపడుకుంటావు నీ ఇష్టరా నాను పుట్టి బుద్ధిరిగిన కాడి నుండి అమ్మబడి నాటి పాకులునే బతుకులు నాకు అలవాటు అయిపోతుంది కనుక మరి అక్కడ నాకు నిద్ర పట్టదు కాబట్టి నా మానాన్ని నన్ను వదిలి నువ్వు పోరాయి సరే అదే నీ మాట అయితే అలాగే కాదు కానీ రయ్యా నాను ఈ రాత్రి నీ పాటలోనే నీ పక్కలోనే తొంగుతాను సరే ఇది మరీ బాగున్నదిరా పక్కన తొంగడానికి నీ ప్రాణాలు ఉంచుకుని నా పక్కన తొంగుడు మేనరా అయ్యా ఈసారి వచ్చే తుఫానికి గాలి జోరు ఎక్కువట్లా దాని దెబ్బకి పెద్ద పెద్ద చెట్లు కరెంట్ స్తంభాలు కూడా నేల కొరిగిపోతాయట మరి అలాంటిది బాగా నానిపోయిన గోడలను ఈ పాటలో డుబ్బుంటే నానక్కడ నిన్నే కలుస్తుంది ఈ రాత్రి ఏదవుతుంది ఎప్పుడు తెల్లారుతుందని ప్రేమలో నిద్ర పట్టక సావైనా రేవైనా మా ఇంట్లోనే అని నాను నీ పక్కనే పడుకుంటాను సరే అదిగో అప్పుడే గాలి జోరు అందుకుంది అలా పాట ఎవరే మా
మాటలతో మనిషిని పడగట్టడం మీ అమ్మ కార్యక్రమం మీకు బాగా అనిపిందే కానీ అని నీవు నా పక్కతో ముందే నీ కళ్ళ ముడుకుపోతుంది దాని రుసులు పూసుకోడు కన్నా దీంట్లో 9 minutes. గాలి వాన తిరిగిచ్చిందంటే తుఫాను తీరం దాటినట్టు పోయినసారి వచ్చిన తుఫాను ఈ ముద్దానం బతుకిల్లి 10 ఏళ్ళు వెనక్కి తోసేస్తే ఈసారి వచ్చిన తుఫాను ఇంక ఎంతకాలం వెనక్కి తోసేస్తుందో ఏడు దండాలంటే సర్పంచ్ దళాలు నాకే నీకే అమ్మని అమ్మ పొద్దున్నే ఎలా పని మాట్లాడి నానే దొరికానండి నాలుగు దండం పెట్టడం ఏలమ్మా కాదా మరి అమ్మ ఇట్లా చెప్పేద్దామని అదే మన కాకపోతే నీకన్నా వయసులో చిన్నోడిని పట్టుకొని దండ పెడితే వాడికి ఆయిచ్చాను మన సంగతి నీకు తెలియదు కాదు కదా. అదే నీ భయము ఓట్ల దండం పెట్టింది నీకు కాదురా నాకు కాదా? అది సంపత్తి పదవి అయినది నా కళ్ళెదురు పెరిగిన కొంటుంది ఈ చుట్టుపక్కల దళా వ్యాపారం చేసుకుంటూ ఆ ముగ్గురు చెట్టు అంది దిగి రాజకీయాల్లో దిగి సర్పంచ్గా సలామనేది నీతో ఎలా పడితే నాకు మరుగుతుంది కాదా ఏటా మామ ఎలా పోను మాట్లేదు ఆడితే నీకు పని తక్కువ అంటావు నీ మాట ఎప్పుడు నాకు తిరగసుగానే వినిపిస్తాయినా మామ నాయనా పచ్చకామన్నాడు మోకమంతా పచ్చగానే అవపించినట్టు తిరకాసు మడిసికి మాటలు కూడా తిరకాసుగానే అవపడతాయని తిరకాసు భవిష్యత్తులో పండిపోయిన నీకు అది సరే గాని పొద్దున్నే గాలా నదులు వెంటనే పరుగుతున్నట్టు ఈదులోనికి వచ్చి పడ్డావు ఏంటి కథ అదే నీ ఊరి బాగోగులు చూసుకోవడం సర్పంచ్గా నాకు తప్పదు కదా మామ అవునవునవును ఎలాంటి గొప్పలు అరిష్టాలు కష్టాలు వచ్చినప్పుడే కదా ఊరు బాగోగులతో పాటు మన బాగోగులు కూడా చూసుకోవాలి అది సరే కానీ పని మీ లేకపోతే నాతో రానాను ఎక్కడ అదే తోటలో తిరిగి గాలివానికి ఎన్ని శక్తి కరెంట్ స్తంభాలు ఇల్లు పాకులు నేలకున్నాయో చూసొద్దాం మన కాల్సి మెదిలి అంతా తిరిగి ముందుగా అన్ని లెక్కలు రాసి పెట్టుకుంటే ఆనాక లెక్కలు ఎవరు తగ్గట్టు సరిపెట్టి ఉంటుంది కదా అమ్మ పుట్టిల్లు మీ అనుభవంకి చెప్పాలా అన్నట్టు నాలాంటి వాళ్ళని ఎంతమందిలో చూసిన నీ అనుభవం ఉందో నాన్న ఎంతగాని అవును మరి అప్ప బావ అలికిట్లేదు లేరా అలా పొద్దున్నే గాలా నదులు వెంటనే మాకున్న జానాబెత్తుడు తోటలో ఉన్న 2 పుంజీలు కొబ్బరి చెట్లు ఎన్ని నెలలు కొనుక్కున్నాయో ఎన్ని నెలలు కొనున్నాయో చూడడానికి పోనారా ఈసారి నువ్వేం గాబరా పడిపోకురా మావా ఎన్ని చెట్లు పనికి రాకుండా పోయినా అంత ఖైదంతో నష్టపరిహారము గవర్నమెంట్ దగ్గర నుంచి నాను ఇప్పిస్తాను సరే నువ్వు అంత మాట్లాడమని నన్ను ఎలాగైనా ఏంటి అయినా గవర్నమెంట్ సొమ్ముని అదుపు అందరు ఉండొద్దు నేనాగా అమ్మయ్యా ఎక్కడ దొరికావు సర్పంచ్ బావా నన్ను మీ ఇంటికి వెళ్తే ఊర్లోకి వెళ్ళామని చెప్పినారు నీకోసమని ఈదలన్నీ ఎదుర్కొంటే ఎక్కడ దొరికినావు మా మామతో పాటు ఎంత పొద్దున్నే నా అవసరం నీకేమొచ్చింది బయటికి ఉన్న పరంగా అప్పు గట్రా కావాలంటే మాత్రం నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదురా నన్ను ఈ కాడికి అప్పు కోసం రానేరా మరి సర్పంచ్ గానే కాకుండా బంధు బాగారి కూడా కనుక నీకు సాగు కబురు చెప్తున్నాను కొండపోత వారి గోడలు నాటిపోయి మా మిద్దిలు కూలిపోనారు ఏంటి మీ తాత ముత్తాతలు మిగిల్చిన ఒక్కగానొక్క మీ తిల్లు కూలిపోయిందా మరే పర్వాలేదు గవర్నమెంట్ మందే నీకు ఇల్లుకి తిప్పించేస్తాను సరే వెళ్ళిపోతే పోనాలి కానీ మరి మా ఎంపీ పేరులో తుఫాను ముందే మా అత్తకు బాగోనేదని రాజపురం వెళ్ళిపోనారు నా రాత్రి ఆ బొర్రాడు పెచ్చడితో కబుర్లు ఆడుకుంటూ మన పంచాయతీ స్కూల్లోనే పడుకుంటున్నాను కనుక బతికిపోనాను రా మరి ముసలి అంటే మా అమ్మ ఆ గోడల దానిలో కూలిపోయి చచ్చిపోనాను అరే ఇంటి మీద అనుమానం ఉన్న వాళ్ళందరినీ మన పంచాయతీ ఆఫీసులను ఎలిమెంటరీ స్కూల్లో ఉండమని మరీ చెప్పాను కదా నీకు నువ్వు చెప్పినావు నిజమే కానీ గత 2 సంవత్సరాల నుండి పచ్చవాకులతో కాలు చేయి పడిపోయి మంచంలోనే అన్ని అయిపోతుంది ఈ స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ ఉండే వాళ్ళంతా ఇబ్బంది పెట్టడం బాగోలేదని దాన్ని ఆ దేవుడి దగ్గర వదిలేసి నానే వెళ్ళిపోనాను అయినా అర్థాంతం ఇల్లు తీసుకొద్దాను నానేమని కలగాను బావా మన ఉద్దానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా మన పంచాయతీలో
ఇల్లు కూలి పడి చచ్చిపోవడం అన్నది ఇది మొదటి సత్యం. అవునా ఎందుకే అక్కడ ఎవరు ఉన్నారా? శవాన్ని బయటకు తీసినారా? లేదురా, లేదా బంధు బాగారు గారు కాకుండా ఊరి పెద్దగా మన సర్పంచ్ బాబుకి చెప్పినాక అదేం చేయమంటే అది చేస్తామని ముందు ఆరింటికే వెళ్ళారు. మంచి పని చేశారు. తుఫాన్లో కూలిపోయిన ఇల్లు, చెట్లు, కరెంటు స్తంభాలు, చచ్చిపోయిన మోగజవాళ్ళు ఫోటోలు తీసినట్టు చచ్చిపోయిన మనుషుల ఫోటోలు తీసి పైకి పంపాలా? బాబా తొందరగా జరగా పని తొందరగా చేసేస్తే ఆ శవాన్ని కాటికి చేసి కప్పెట్టేస్తే ఒక పని అయిపోతుంది బాబా. తుఫాన్ దెబ్బతే అందరి ఇల్లు వదిలి తోటల్లో తల దిక్కు సెల్ల సెదురుగా ఎవరు బాధలు తిరుగుతున్నారు. కాటి ముయ్యడానికైనా నలుగురు దొరుకుతారో దొరకరు. దీన్ని అమ్మ సావుక ఈ టైంలోనే సావాలా? సచ్చి సాధించడం అంటే ఇదే. చచ్చిపోయి నిన్ను 9 మాసాలు కడుపును మోసి నీ కన్న తల్లిగా వారు వచ్చి కొట్టుకుపోయినాక 7 అంతస్తులు మేడైతే శుక్లు సూర్యుడు కనిపించిన పాకైతే ఏంటంటే సావచ్చి మింగేసినాక తల్లి అయితే ఏంటి, తండ్రి కొడుకు తోబుట్టువులు ఎవరైతే ఏంటా? మనలో మనకే భేదాలు ఉన్నాయి కానీ సావుకి అందరూ సమానమేరా. నువ్వు అన్నది నిజమే గారి బద్రిగా నీ మాటలు వింటుంటే నీ అమ్మ చచ్చిపోవడం నీకు అసలు బాధ అనిపించడం లేదు. మా అమ్మ బతుకుంటే బాధ కానీ పోతే నాకు బాధ ఏంటా మాటలు? నిజం నిజంరా. మీ అందరికీ కనిపించని వినిపించని నా ఏడుపులో ఉన్న నిజం, నన్ను నిప్పుల్లా కాల్చి బూడిచేస్తున్న నిజం. నా చిన్నప్పుడే మా అయ్యి చచ్చిపోతుంది. ఆ లోటు తెలియకుండా అన్ని దానే కట్టబడి నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ నేను చేతికి అందినాక సుఖపడతాననుకున్న మా అమ్మ నా బతుక్కి సీడా పీడలా పట్టిన దరిద్రం దెబ్బకి అది దొల్లబడిపోనాది. అది బతికినంత కాలం దానికి నచ్చిన తిండి పెట్టలేకున్నా, దానికి కావాల్సినవి ఏవి అమర్చి పెట్టలేకున్నా, అది కోరుకున్నవేవి తీర్చలేకపోనా. చివరి ఆఖరికి దానికి వచ్చిన రోగానికి వైద్యం ఇచ్చి అటు చక్కగా బతకలేక ఇటు సావు రాక బతుకే మోయలేని బరువై బతకాలని పెంచక దేవుడా నాకెందుకు పాడు జన్మ, నన్ను నీ దగ్గరికి తీసుకుపో రా, తీసుకుపోరాదా అని ప్రతిశలు కనిపించని ఆ దేవుణ్ణి కనికరించని ఆ సావు రమ్మని బతిమలాడుతూ బతకడం దానికన్నా ఎలాగోలాగా చచ్చిపోవడమే న్యాయమండి. చివరికి పోయి మా అమ్మ అయ్యా తెలిసిపోయింది. అక్కడ స్వామి కదా రావాల్సిన ఒక్కొక్కరు వస్తున్నారు. ఒరయ్యా పుట్టిన ప్రతి పేని సాగు తప్పదు కానీ అలా దిక్కుమాల సాగు మాత్రం ఊరికి రాకూడదు. ఏ రూపంలో వచ్చినా సాగు బతికినంత కాలం ఏదో ఒక రోజు సాగు వస్తుందని భయపడతాను. కానీ చచ్చిపోయి శవమయ్యాక మాత్రం ఎప్పుడు మనస్ఫూర్తిగా బాధపడడం లేదురా. అది చిత్రం. అది చిత్రం అయితే అంతకన్నా పెద్ద చిత్రం నాన్న చెప్తాను ఇంకోటి. ఒరే బద్రి, మీ అమ్మ చచ్చిపోయి పోతూ నీకు పట్టిన దరిద్రాన్ని దాన్ని ఎంత తీసుకుపోయి నిన్ను అదృష్టవంతుని చేసేసిందిరా. అది ఎలాగంటే ఈ తుఫాన్లో ఇల్లు కూలం, కరెంటు కొట్టం, పిడుగుపడదు. చచ్చిపోయిన వాళ్ళందరికీ తలా ఒక్కంటికి 4 లక్షలు, ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలు నష్టపరిహారంగా 10 రోజుల్లో ఇస్తానని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రకటించిన సమాచారం మనం చూడు. చెప్పింది నిజమైతే వీళ్ళకి వచ్చేది 5 లక్షలు. 5 లక్షలు 5 లక్షలే. నిజంగా నాకు 5 లక్షలు. నన్ను ఎంతవరకు నా కళ్ళతో చూడు, ఈ చేతులతో పట్టుకోనంత డబ్బు నాకు పంపుతుందా? అవును బావా, నానేం కలగడం లేదు కదా. ఒకటి పీక్ని ఏంటమ్మా? గతంలో తుఫాన్ దెబ్బ కూలిపోయిన కొబ్బరి చెట్లకి ఇల్లుకి పాడాల్సిన పంటలకి నష్టపరిహారం అందుకోడు అది ఫీలింగ్ కాదు కదా. అలాగే ఇది కూడా. అయినా మా అమ్మ చచ్చిపోయి నాకెంత మేలు చేస్తుందంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. సర్పంచ్ బావా
నీకు నమ్మకం కలగాలంటే నన్ను ఏం చెయ్యాలి చెప్పు మరి. బావా వెంటనే నాకు ఒక 20,000 అప్పి బావా. 20,000 అవును బావా, ఒక 20,000 అప్పి బావా. 20,000 కాకపోతే 50,000 తీసుకురా, ఇస్తాను సరే. అవునరా ఉన్న పనులు నీకు చూపించా ఊరందరూ సోపులు పెట్టాతో మా అమ్మ చచ్చిపోయిన ఆ ఇంటి జాగాలోనే పాలరైతో సమాధి కడతాం. ఓ రోయ్ ఇక బయట పోరాదే ఇంటి జాగ్రత్త సమాధి కడితే నువ్వెక్కడ ఉంటావు? ఈ ఊళ్ళో మాత్రం ఉండుంటావా? ముందువా ఉండను కాక ఉండను. దీని అమ్మ ఈ నేల మీద పుట్టి బుద్ధి కాడి నుంచి నన్ను నీడలా ఎంటడే దరిద్రం కోడిదని బయట ఈ ఊరు వదిలిపోతే నేను అదృష్టం కనికరిస్తాదేమో నా ఆశకు ఎన్నిసార్లు ఊరు దాకాలనుకున్నా సరిపడా డబ్బు లేక అయిపోను. కానీ ఇప్పుడు నా అవసరానికి మించి డబ్బు వస్తుంది. ఇక్కడ ఉన్న అప్పులన్నీ తీసేసి మిగతా డబ్బుతో నా పిల్లలతో ఇసాడు పట్టణం వెళ్ళిపోయి అక్కడ నా తల తెలా రాసిందో చూసుకుంటాను. మళ్ళీ సొట్టపు సూప్ కానీ ఊరు వచ్చిపోతానా? దళారు బావా మంచి పెళ్లి సామాన్లు తెచ్చాడు. ఎవరు ఏం కావాలిరా? నీ ముద్దుల మనవరాలు కాసులకి. అవునయ్యా అవసరం అవునురా. ఆ కట్టెలో సాంబార్ బాగుమట్టి చిన్నపల్లి ఉంటాడు కదా, అది కొడుకు మొన్నేదో పెళ్లిలో మన భాషలమ్మని చూసి మనసు పారేసుకుని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం బెమ్మసారిగా ఉండిపోతున్నాడు. ఆ లైఫ్ పేద మీద కూకున్నాడు అట్లా. అందుకే మన దళారు బాబుని వాళ్ళతో మాట్లాడి మనము అంటే మనతో మాట్లాడడానికి వస్తామని కవుతాం కదా. మీరు ఒక 5 సంవత్సరాలు ఆగి నాకు మాట్లాడమని మీరు ఏంటండి వాడేది? కాకపోతే అత్యంత నేరుగా ఎదిగిపోలేదు కానీ దాని వయసు వెళ్తుంది. నిన్న కాక మొన్న 12వ తరగతి పాస్ అయ్యి పెద్ద చదువుతారని కళ్ళగంటారు లేక పిల్ల దానికి అప్పుడే పెళ్ళేట. చాలా మంచి సంబంధం అట్లా. వాళ్ళకి శ్రీకాకుళంలో 2 ఇళ్ళు, కిందలో పొలము, పాడి, పంట అన్ని ఉన్నాయట. ఒక్క కొడుకట్రా. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి లేకపోయి అత్తారింట్లో ఉంటానరట. తాత ఒక్క కొడుకురా 10వ క్లాస్ పాస్ అయిపోయి ఆటో నడుపుతూ రోజుకు 10,000-15,000 సంపాదిస్తున్నాడట. పెళ్లి కట్టం పెట్టుకోతులు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు. ఆడాక మీకు వెసులుబాటు అయినప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ఇప్పుడు పెళ్లి కోసులు పెట్టుకుంటే చాలు, పెళ్లికి సిద్ధం అని చెప్పాడట. అత్త మామలు చాలా మంచోడట. ఆడపిల్లలు చాలా నెమ్మదస్తలేట. అత్త పోరు ఆడపడుచులు సాధింపు లేని ఇంట్లో ఏ కూతురైనా కోడలుగా సొక్కపడితే అంతకన్నా ఆ తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటుంటుందా? అవును కదరయ్యా. దూరపు కొండలు నువ్వు అన్నట్టు పెళ్లికి ముందు చాలా చక్కగా కనిపించి వినిపించే అత్తోరింటిలో కోడలుగా అడుగుపెట్టిన ఆడపిల్లకి ఆ తర్వాత కానీ తెలిసి రాదురా అది బంగారు పంజరమో పుల్లు మోనమో. నువ్వు చెప్పింది నిజమేరతా. కానీ ఆడపిల్ల పెళ్ళిప్పుడు కన్న తల్లిదండ్రులకి గుండెల మీద గుంటుకున్నాడని ఆ ఏడు దించేసుకోవాలి. ఆ బరువు తొందరగా దించేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందా. మనసు చక్కగా చల్లగా కుదిరి పడతారు కదా ఆ బరువు దించేసుకుంటే. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తోరింటికి పనికినంత మాత్రాన ఆ తల్లిదండ్రులు బరువు దిగిపోతారు. నాకు పోగలు, కడుపులు, రోగాలు, రొస్టులు, పిచ్చులు, పుచ్చులు ఇలా ఇంకా బరువు పెరిగిపోతాయి. అవి మోయగలు తట్టుకునే దమ్ము తాతని వ్యాపారం ఈ పూటకి పులుసుతో ముద్ద దిగిపోతే సాగు అనుకుంటే మంచిదిరా తాత. ఆ పులుసు కూడా ఒత్తు పొలానికి దొరకదు, దానికి ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు కావాల్సిన డబ్బు మనకున్న అరెకరం వేల పొలాన్ని హరికర్ ఆకట్టెడితే పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బు ఇస్తానని దళారు బాబు చెప్పారు. అమ్మ దళారు నా కొడుకు
వాడి పొలం పక్కనే ఉన్న మన పొలం కలిపేసుకోవడానికి మనం అమ్మడం లేదని ఈయన నరుకుచ్చాడు అనమాట. ఆ మనిషి ఎక్కడికి ఇచ్చేస్తే మన తిండి గింజల మాట ఎట్లా ఉన్నదిలే బోడి పొలం. ఏడాది కొడుకులు దానికి మొదలు పెడితే దిగుబడి లేదు, రాబడి లేదు, అప్పులు వడ్డీలు పెరిగిపోవటం తప్ప. కనుక ఈ విధంగానే మన పని పక్కది అంతే సంతోషించాలి తాత. అవును కదయ్యా. ఆ తలారిగాడు వాడు మాయ మాటల పుట్టలో మిమ్మల్ని పడేసి మూత కప్పేసి నా కాడికి పంపినాడు. ఈ ఇంటి పెద్దగా కన్నా మీ అవసరానికి పనికొచ్చే ఆ పొలం నా పేరు ఉంది కానీ నాకు చెప్పినారు. నేను చెప్తే నన్ను వద్దన్నా మీరు ఆగరు ఆపే దమ్ము నాకు లేదు కదా. ఏంటయ్యా మాట నీకు చెప్పకుండా నీ మాట తీసుకోకుండా మా మీద గైడెన్స్ చేసామట. అంటే ఆగిపోతారా తాత? ఆగిపోతాము. ఆగిపోతారా? నౌకరీతిని చూసి చూసి కాయం పండి రాలిపోయినట్టు సిద్ధంగా ఉందే తల్లి. ఇప్పుడు నన్ను వద్దంటే ఆ దళారిగాడు ఆ పొల్లటి బాబాయ్ కాడి మనవరాలు పెళ్లి కన్నా ఆ పొలమే ఎక్కువైందని ఊరంతా సాటుకు తిరుగుతాడు. ఆ దొండరా నా నిన్నలేను నీ ఇంటి ప్రకారమే దానికి పెళ్లి చేయాలి. నాకైతే ఎంత మాత్రం పెట్టలేదు. అయ్యా ఇల్లు సూపులు రమ్మనాలు కౌలెట్టండి, అంతా మంచి జరిగింది. నా మనవరాలు సుఖంగా బతికితే అంతకన్నా నాకు కావాల్సిందే. కానీ ఒక మాట, రేపు పొద్దున్న తేడా ఏమైనా వస్తే నా మనవరాల ఉసురు నీకు తగలకుండా అయ్యా ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 సంవత్సరాల క్రితం ఉత్తరాంధ్రను మునిగించిన తిత్లీ తుఫాను కన్నా ఈ 2-3 రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో తీరం దాటిపోతున్న సైకియా తుఫాను చాలా ప్రమాదకరమైనదని, ఈ ప్రాంత ప్రజలందరూ తగు జాగ్రత్తలో ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. వచ్చేసినావా మామ? రాస్తారా అయ్యా ఊర్లోకి వెళ్ళాడు. పిల్ల బాగున్నదా? మన వాళ్ళిద్దరూ చక్కగా చల్లగా ఉన్నారా? వాళ్ళంతా చల్లగానే ఉన్నారు. నా కూతురు బతికి కుంపట్న కాలిపో. మళ్ళా ఏంటైనది? పెళ్లికి ముందు మీరు ఎర్రని యాగాని నాకు లేదు, పిల్లనిస్తే చాలు అన్నాను. పెళ్ళి అయిన తర్వాత ఏడాది గడవక ముందే అది తేలేదు ఇది తేలేదని సాధించుకుంటూ అందరికాడికి దోసుకుంటూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటైనది? తప్పు చేసేదారమ్మా. మా అయ్యి చెప్పిన మాట అనుకుండా చాలా పెద్ద తప్పు చేశారు. మనం చేసిన తప్పుకి శిక్ష అక్కడ నా కూతురు అనుభవిస్తుంది. సవగా దానికి మంచి బతుకు దొరుకుతుందని తప్పు వెనక ముందు చూడకుండా ఆల్కోసం సరిగ్గా వాకప్ చేయకుండా ఆ దళనగాడి మాటల్లో మీ దాని బతుకు నిచ్చేసాను మీరు అమ్మ. పరిగెత్తుకొచ్చాక ఆ ఉజ్జులో నేను చెప్పులకు జవాబు చెప్పలేదు సావాలా. అది బతికే ఉంది, బతికే ఉంది. చదివాడా? దాన్ని చూశాక నా గుర్తు నీరైపోతుంది. బంగారు బొమ్మ లాంటి నా ముద్దుల కూతురు అక్కడ హత్త ఆరుమనుషులు సాధింపులకి ఇట్టిల్లిపాటి సాకిరి భర్త పీడుగులాగా అయిపోలేదు. చెప్పుడు మాట లేని అదొక స్వర్గం. అక్కడికి వెళ్తే
నా కూతురు బ్రహ్మాండంగా సుఖపడిపోతుందన్న స్వార్థంతో తెగ ముసిపోయి దాన్ని నా గుణం తోసేశానబ్బా. వాళ్ళు అన్నం తిని బతికే మనుషులు కాదు, అశుద్ధం తిని బతికే కిరాతకులు. అలాంటప్పుడు పిల్లని దాన్ని ఎంటట్టుకుని వచ్చి నడిపోయినవా? పంపమనిస్తారా? ఏకంగా ఒకేసారి పంపిస్తామన్నారు. యాగంగా పంపిస్తామన్నా? ఎక్కడికి? పైగా నెల తిరిగేసరికి కట్టం బాకి 3 లక్షలు వెంటనే ఇవ్వకపోతే ఈసారి నా కూతుర్ని దాని పిల్లలు శాశ్వతంగా మన ఇంటికే పంపిస్తామని చెప్పారు. కట్టపాటు ఇస్తామని చెప్తాను కదా. ఎప్పుడు ఇస్తారు? ఇంకెంతకాలం ఇస్తారు? ఇస్తారంటే ఇస్తారు. పెళ్ళి 5 సంవత్సరాలు ఇండియా ఇద్దరు పిల్లలు పెళ్ళి ఇంతవరకు ఇవ్వలేదు మీరు. ఇంకెప్పుడు ఇస్తారయ్యా? ఎలా ఇస్తారు? మీకేంటున్నది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అది నానా గొడవ చేసి నోటుకొచ్చినట్టు తిడుతుంది. నా కూతురు నోట్లో పొంగు పుక్కుబడి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. దానికంటే ఒక కన్నీటి సుఖాలు ఆడకుండా పెంచుతాను. ఈయననే చూడలేక చిక్కుతో తరలించుకుని ఉండిపోయాడు. కానీ బతుకు మనసులో ఎంత నీసానికి అన్యాయానికి దిగజారిపోనారేట్రా దేవుడా. ఊరు దాటాక నాకు తెలిసి నిజపెట్టిందే దాని మొగుడికి దగ్గర ఊసి తిరిగిపోయి పక్కూరులో బాగా డబ్బులను పొందబోకుని మరిగాడక ఏదో వంతో దీన్ని వదిలించుకొని దాన్ని కట్టు పెట్టుకోవడానికి ఎత్తేసాడట. అదే నిజమైతే మన వాళ్ళకు వద్దు. అదే నువ్వు చేసుకుందా పోలీస్ కేసు పెడతా. పోలీస్ కేసా? వద్దే వద్దు, పరువు పోతే. అలాగని తగ్గురుకుంటే నా కూతురు బతకపోతా. పోలీసు ఎవరు అంటే మాటలు కాదే. డబ్బు డబ్బు కట్ట కావాలా? అయ్యా అనుకుంటే మనకి బాగా వచ్చేది బాబు. ఆవిడ సత్తాన్ని బ్యాగాన్ని దర్బార్గా కూడా కొనియగల డబ్బు ఉంది. కానీ మన దగ్గర పక్కన పడ్డానికి మన పరిస్థితి ముందు కూలి ఇవ్వడానికి సింహలా గడిపడదు. దాని పెళ్లికి ఉన్న పొలము తనకే పెట్టిస్తాను. దాని పొరులకి పుణ్యాలకి మందులకి మాటలకి నాటుకోగలకి కప్పులకి ఉన్న చిన్నపాటి తోట కూడా బాగా కింద నడిచి వెళ్ళిపోనాలి. చిన్న తగ్గుడుపోటు మొత్తం మన బతుకునే శరీరం అట్టేసింది కదా. ఆ 50 చెప్పినట్టు ఈనుంటే మనకి పదాకలే తప్పులే పదాకలే తప్పులే. దాని పెళ్లి చేసిన అప్పులు తీర్చడం మన వల్ల కాక చక్కగా బుద్ధిగా చదువుకుంటున్న నా 2 కొడుకుల్ని కూలి పనులను తోలేసినాను. ముక్కు పంచలాడని నా 2 కొడుకుల్ని పరాయి పంచల పాలు చేసేసినాను. చిక్కుకుపోయిన బతుకులకి వెలుగు చూపించే దారి చేపట్టి నేను నీకెందుకురా త్యాగరా భయము? నీ విజయంకుడు ఇంటి నుండి వచ్చామని తెలిసే వచ్చానరా. ఎందుకు ఏమన్నావేంటి? వాళ్ళు ఏటన్నారో ఏటనుకురా నీకు తెలియదు కాదురా. ఎందుకురా ఏంట్రా ఏంట్రా బాబా మాటలు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను సాయం చేయడం నాకు ఆనందం ఇచ్చాక నాకు తెలుసు. నీకు తెలియదే కాదు అలాగని బొక్కాయించుకో. తెలిసిన దాన్ని ఏం చేయలేదమ్మా. ఎందుకంటే నేను భారతంలో కృష్ణుడు లాంటి ఆయుధం పట్టను, యుద్ధము చేయను. నాకు తెలిసిందవా చేతనని సాయం చేయడం, సలహాలు చెప్పడం అంతే నా పని.
నువ్వు భారతంలో కృష్ణుడు కాదురా, రామాయణంలో వాలి అంటోడిది. అందుకే నువ్వు చేసిన పనులకి నువ్వు కనబడితే చాలు కొండ పూతులు తిట్టి శాపనార్థం పెట్టి శతక బాధలు అడుగుతున్నారు కూడా వెనక్కి తగ్గిపోతున్నారు కనుక నువ్వు ఇంకా బతుకున్నావు. ఉన్నాడా? ఉన్నాడు, పైన ఉన్నాడు. అన్ని చూస్తుంటారా బావా? నిజంగా నేను చేసేవాడిని పాపాలు, మోసాలు, అన్యాయంలో అయితే ఈ పాటికి నా కర్మ పండినట్టు పండిపోయి ఏ లారీ కింద, ఏ బస్ కింద, లేకపోతే మీలాంటి చేతిలో నలిగిపోయి ఈ పాటికి కుక్క సోమ సచ్చుండేవాడిని కాదా? అదే నిజమైతే నీ పాపం ఇంకా పండలేదు కదా. అది నీకు నోటికి ఏది వస్తుందని నాదేంటి అనుకోండి. సరే, అవతల వారి బాధ భయం నేను అర్థం చేసుకున్నాను అంటే నాకు అసలు కోపం రాదే అమ్మా. ఎందుకంటే నేను దళారిని. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కుదిర్చి ఇద్దరికి లాభంతో పాటు నేను లాభపడే వ్యాపారిని. అందున దళారికి, రాజకీయ నాయకుడికి సిగ్గు శరం, సీమోనెత్తులు, మానాభిమానాలు, కోపం, పౌరుషం లాంటి మనోవికారాలు ఉంటే వాళ్ళ బతుకు బండి ముందుకు సాగదు కనుక అవన్నీ సర్వసంగ పరిస్థితులను వదిలేసి జనాల మధ్యన తిరిగితే కానీ మాకేమో పేరదే. ఈ మాటలు నమ్మి మా పిల్ల గొంతు కోసాం కదా. అదేమన్నమాట? నా మాటలు మీరు నమ్మినట్టే నేను నాకు వినిపించే మాటలు నమ్ముతారని ఒకరు అనుకో. చూడరాదా? నీకే తెలుసు నా తప్ప ఒక్కో ఎలాప వాళ్ళు మీ పిల్ల సంబంధం మీతో మాట్లాడి కట్టుకున్నారు, మాట్లాడారు. అది నా తప్ప బావా? మీరు మాట్లాడుకున్నారు, ఒప్పుకున్నారు. అది నా తప్ప? మీ పిల్ల పెళ్లికి కావాల్సినంత డబ్బు సాయం చేయమన్నారు, చేశారు. అదే నా తప్ప? తప్ప బేర కుదిర్చిన వరకే దళారి పనే, లాభ నష్టాలు చూసుకోవాల్సింది అందులో కొనుక్కున్నాడే కదా. నిన్నది ఏంటా పోరా? మా కర్మ కొద్ది జరిగిపోవలసిందంతా జరిగిపోవాలి. ముందుకి జరుగుతుందో ఏటో. అది కదా అసలు పాయింట్. మీ పిల్ల బతుకు నెల రోజుల్లో సజావుగా సాగాలంటే మీకు నెల రోజుల్లో 3 రత్నాలు కావాలి, అంతే కదా? ఆ బతుకులు తెలుసున్నాను, మా కవులు ఇస్తారు, ఏటి చూసి ఎత్తారు. వాళ్ళమ్మా, నా ముద్దలకమ్మా, నా మురి పాలకమ్మా, నా బంగారుకమ్మా, నీకెన్ని కట్టాలు వచ్చేసినాయే అసలు ఎన్నటి పూజలు చేసేసినారే అమ్మా, ఎన్నటి నామకాలు చేసినారే. అలా గుండెలు పాతుకొని ఏడ్చినంత మాత్రాన ఉన్న పలంగా 3 లక్షలు అక్కడ ఎక్కడ అలా ఆకాశంకి రాజు పడవే. ఇదిగో ఇక్కడ ఈ భూమి మీద నుంచి మొలకెత్తి రావే. ఎక్కడ, ఎలా, ఏ రూపంలో దొరుకుతాయని ఆలోచించాం. ఎదగాల, ఎదిగి పట్టుకోవాలా? అదే తెలిస్తే మాకెందుకు ఇన్ని పర్రాకులు? మీ దగ్గర ఇప్పుడు అమ్మడానికి పొలము లేదు, తోటలేదు, ఆ పాక, ఆ మిద్దిళ్ళు. దరిద్రం కొండశలాల ముంగేసిన మా బతుకులు. అక్కడి అవి సాగురా బావా, అవి సాగురా అమ్మడానికి. ఏటోటి వస్తుంది నిజం, మంచి నిజం. ఒకప్పుడు మన ప్రాంతంలో బొబ్బలు, పనస, మామిడి, జీడిపిక్క వ్యాపారం బాగా జరిగినట్టు ఇప్పుడు అమ్మడానికి, కొనడానికి మనుషుల వ్యాపారం మంచి ఊపు మీద ఉందిరా. పశువులు జీవాలాగా మనుషులు అమ్మడము కొండము ఏంట్రా? అమ్మడం అంటే అమ్ముడు పోయాక పశువులాగా దొడ్డోడికి వెళ్ళిపోవడం బాగా. మరి మనం మన ఇంట్లోనే ఉంటాం, కానీ వాళ్ళకి కావాల్సింది మన ఒంటికి సమ్ముకుంటాం అంతే. నువ్వు చెప్పింది ఏంటి మా పొలం లేదా? అయితే మీకు అర్థమైన చెప్తాను సరే. ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో మూత్రపిండాలు, అదేరా కిడ్నీ జబ్బులు ఎక్కువయ్యి మందులు పని చేయక మందులు చచ్చిపోవడం ఎక్కువైపోవడం కదా. అవునవును, ఆ జబ్బుతో చాలా మంది మధ్య కాలంలో చచ్చిపోతున్నారు కదా. అందుకని మందులు అవసరం లేకుండా ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ బతకాలంటే పాడైపోయిన కిడ్నీ కోతలుగా బాగున్న కిడ్నీని మరో ఒంటోళ్ళకి తీసి అమర్చుకుంటే హాయిగా బతకొచ్చని తెలిసాక మనిషి ఒంట్లో ఉన్న 2 కిడ్నీల్లో ఒకదానికి బజార్లో మంచి రేట్ వచ్చిందిరా. ఒక లోట్లోకి ఇంకొక లోట్లోకి ఎలా మారుతారా? సైన్స్ సైన్స్ అంటారా అప్ప? మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైన చెప్తాను సరే. మన ఇంట్లో కరెంటు బల్బు కాకపోతే తీసి పారేసి
మరి కొత్త కొలు వేసుకున్నట్టు ఆ? మన ఇంట్లో పాడైపోయిన కిడ్నీకి బదులుగా బాగున్న కిడ్నీని మరో ఒంట్లోకి సమర్చుకుంటే ఆ బతుకులాగే కొంతకాలం ఎదుగుతారు అదేనే బతుకుతారు. నువ్వు చెబుతున్నది నిజం, మంచి నిజం. అయితే ఎంత ఇస్తారు? 5 లక్షలు. 5 లక్షలే? 5 లక్షలే. మీరు సరే అంటే ఒక బేరం సిద్ధంగా ఉంటే మాట్లాడుకుందామా? దానివల్ల మా పేడానికి నాకు లేదు కదా. తప్ప అమ్మినోడి పేరానికి కొనుక్కున్నోడి పేరానికి ఏ ఆపద ఉందప్ప? ఆ దేవుడికి ఆయుష్యున్న కాలం బతుకుతాడు. ఎంతకీ మీరు అమ్మేదెవరు? ఒక 5 లక్షలతో మా కూతురు బతుకు. మిగతా 5 లక్షలతో మా బతుకు చక్కగా సాగిపోతాయి. మంచి ఆలోచన, మంచి ఆలోచన. ఇప్పుడే ఆ బాకి ఫోన్ చేసి ఎప్పుడు ఎక్కడ రమ్మంటారు కొనుక్కుంటాం. సరే హలో అమ్మా ఏ తెల్లారి పడుకో ఇందాక నుండి ఇక్కడ సాగుతున్న మాటలని ఇంతనే ఉన్నా. ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిందో ఒక్క దెబ్బకు నేను కుక్కలు చెప్పండి సంగతి. సాయి చేయడానికి కూర్చోడు చంపేస్తావా? పక్కోడు అవసరం మనది అని పంచుకుంటే అదిరా సాయి. కానీ ఆ సాయిలో కూడా స్వార్థాన్ని లాభాన్ని చూసుకుంటే అది వ్యాపారం అవుతుంది. కొన్ని వ్యాపారమే నాకేం కొత్తగా వ్యాపారం చేయడం లేదు కదా. ఒకప్పుడు నడి బజార్లో మనుషులు నిలబెట్టి బానిసలుగా అమ్మేవారు. కానీ ఇప్పుడు మనుషులు అవయవాలే అమ్ముతున్నారు. కానీ ఇప్పటికిప్పుడే 3 లక్షల కట్లు ఇవ్వకపోతే దాన్ని వదిలేస్తారా? వదిలేమనే నువ్వు ఏం కొట్టుకోలేదు కదా. మన భయమే అందరికి బలమైతే ఇలాంటి బెదిరింపులు అయింది. వదిలేమని అలాగే ఎట్టో అదే జరుగుతుంది. వదిలేమని ఆ జరిగింది ఏంటో మన పిల్లలు మంచి చేయకపోతే ప్రాణాలు పోవు కదా. మాటలు రాని కుక్కలు కోకలు బతుకుతున్న ఈ లోకంలో నోరు వాయాతో మడిసి లోకంలో ఉన్న నీ కూతురే బతుకునే జరుగుతే అది నీ బుద్ధి తొలిపోతుంది. చేప పిల్ల కమ్ముడు ఈత నేర్పడక్కర్లేదంటే నిజంగా మనిషి బతకాలనుకుంటే ఎవరు ఎలా నేర్పడక్కర్లేదురా నాయన. నీ మాట వింటుంటే నా కూతురు బతుకు ఏటైపోతాడు. నాకు భయంగా ఉన్నది. ఎల్లకాలం ఎంత ఉన్నది ఉంటారనుకోవడం మన కాలం కరిగే కొద్దీ జారిపోతారు, మాయమైపోతారు. అప్పుడు గమ్ము ధైర్యం ముందు ఆడుకోవడానికి మన బతుకును మించిన ఆట మరో లేదురా. అమ్మయ్య అబ్బా ఓ బావా పోలది మన మంత్రి గడ్డ ఇప్పుడే ఇదా నేను ఇప్పుడు బ్రతుకుతుంది పట్టణం అనే అడవిలో. ఎక్కడ ఎర దొరుకుతుందా, ఎలా దాన్ని వేటాడాలని నిత్యం ఆలోచించే మనిషి రూపంలో ఉండే పులుల మధ్య పడక నేను ఈ పులేసం ఇక తప్పలేదు మా అప్పుడు అనగా ఎన్నాడు 5 సంవత్సరాల తరువాత కానీ పుట్టినూరు మందు బాధలు గుర్తు కాలేదన్నమాట. మా మామూలు పిల్లలు అందరూ చక్కగా చల్లగా ఉన్నారా? అబ్బా అప్పుడు వచ్చిన తుఫాను దాని దెబ్బకి చచ్చిపోయిన మా అమ్మ చావు పుణ్యమా అని అందరూ చక్కగా చల్లగా ఉన్నారు. ఏంట్రా మాటలు? ఆత్మవంచన లేకుండా ఒప్పుకోవాల్సింది నిజం. నేను ఇక్కడ ఉన్నంతకాలం బంగారం పట్టిన మట్టిగా మారిపోయేది. కానీ పట్నం పోయాక మా అమ్మ చావు ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఏది పట్టుకున్నా డబ్బుగా మారిపోవడం మొదలైంది. కాలం కలిసి వస్తే మనిషికి అంతా మంచిగా జరుగుతుంది అనడానికి నీ బతికే ఒక నిదర్శనం అయిందిరా. కానీ మా అమ్మ చావుతోనే నా కాలం కలిసి రావడం అంటే మీకెవరికి వింతగా అనిపించడం లేదా? సేటికి మాటికి మీ అమ్మ సాగుని తెలుసుకోవడం బాధపడటం మంచిది కాదు. ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. అవునురా, చాలా రోజులకు వచ్చిన రారా కూకరా. బావా ఇప్పుడు మీరందరూ నిల్చొని నేను కూర్చుంటే నా గతాన్ని నేను మర్చిపోయినట్టే. నువ్వు మా కళ్ళకి అవపడకపోయినా అక్కడికి వచ్చి కోతుల్లో నుండి
ఓహో నీ పెరుగుదల ఎదుగుదల కోసం మాము కథలుగా ఎంతనే ఉన్నారా అయ్యా. ఊళ్ళో బాబా మా ఊళ్ళు అక్కడ చల్లగా చక్కగా ఉన్నాడని మామెక్కడ ఇచ్చేదిగా ఉన్నారా. ఎప్పుడో ఈ ఊళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు ఉన్న పరంగా ఎలా తెచ్చారు వెళ్ళరా. ఈ ఊర్లో తోట పొలము ఏంటంటే అలాంటి ఆలోచన మాత్రం లేదప్ప. మన ఊర్లో పిల్లలు చదువుకొని ఎలిమెంటరీ స్కూల్ గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవడం లేదని తెలిసి తన చావుతో నాకు ఇంతటి మహర్దశ పట్టించిన మా అమ్మ సనపల జగమ్మ పేరు పెడితే మొత్తం కొత్త స్కూల్ కట్టించిస్తానని ఊరు పెద్దతో మాట్లాడడానికి వచ్చాను. చాలా ఖర్చు అవుతుంది కదా తమ్ముడా. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టలేదు. బతికినప్పుడు మా అమ్మ కడుపు నిండా తిండి పెట్టలేకపోయింది. ఈ ఊరు బతికినంత కాలం జిల్లా మొత్తం నిత్యం మా అమ్మ పేరు తలుచుకునేలా చేయాలని నా పోనీలేరయ్యా, ఈ విధంగానైనా మీ అమ్మ రుణం తీసుకో. అది ఎక్కడుందే ఆనందే. తమ్ముడా రాక రాక మా ఇంటికి వచ్చినావు, మళ్ళా ఎప్పుడు వస్తావో ఏట. ఈ పూటకి మా ఇంట్లో తిండి తినేసేరా. అమ్మా, అప్పుడు నేను దరిద్రంలో ఉన్నప్పుడు తెగ ఆకలేసేదే. కానీ అదృష్టం కలిసి వచ్చాక అసలు ఆకలనేదే వేయడం లేదు. తినడానికి మందులు, తిన్నది అరడానికి మందులు మింగాలి. అది ఇప్పుడు పోతుంది. వాతావరణం మారింది, మళ్ళీ ఏదో తుఫాన్ వస్తుందని వార్తల్లో చెప్తున్నాను సార్. అది రాకముందే నేను బయలుదేరాలి. మేనగోడ పెళ్ళికి నేను రాలేకపోయాను. ఇది దాని పెళ్లి కానుక. ఈ బట్టలు ఏంటి అన్ని వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని అందరినీ కలవకుండా వెళ్ళాను కదా. బా వస్తాను. అలాగే అప్ప, అలాగే అలాగే. ఒక తుఫాను, ఒక చావు మనిషిని ఎంతలా మార్చేసాయి కదా. తుఫాను మాకు ఊరు మీద తీరం దాచుతుందని తెలిసి అలా నాదరాజులు ఇల్లు వదిలి ఆ తుఫాను కేంద్రానికి తుమ్ముతున్నారా. నాను మా గ్రామంకి అక్కడే తెగబెట్టి వచ్చిన. నువ్వు వస్తే అక్కడ పోదు రారా. పోయినసారి తక్కువ నాకు కానీ ఈసారి ఎందుకో నాకు అనుమానంగా ఉందా. దేనికిరా నన్ను సత్తాననే సత్తే మంచిదే కదా. ఆ బద్రిగాడి కలిసి వచ్చినప్పుడు నా సాగు నీకు మంచి చేద్దా అందుకని నాకు కావాల్సింది. అన్నీ మనం అనుకున్నట్టు రారా పోదు మా రారు. ఎంతసేపు నీ మాట నీదే కానీ ఎందుకో మా తెలియదు. ఎందుకు నన్ను పోయినా రాలిపోయినా ఇద్దరు ఒకే సరిపోతాం. సరే అదే నీ మాట అయితే నాను ఎక్కడికి వెళ్ళి అయ్యా నా మాట నువ్వుందా బిడ్డ, నీ మాట నాన్నడానికి వెళ్ళు వెళ్తాము. బావా వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అమ్మి బతుకు నెల రోజుల్లో సజావుగా సాగాలంటే మీకున్నవి రెండు దారులు. ఒకటి నాను చెప్పినట్టు వినడం, రెండోది మీ అదృష్టం కొద్దీ ఏ తుఫానో వచ్చి ఆ పాకు ఆ మిద్దిల్లో కూలిపోయి నువ్వో మీ అయ్యో లేకపోతే మా అప్పో ఎవరో ఒకరు చస్తేనే గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారంతో గట్టెక్కడం. మూడో దారి లేనే లేదు. ఒక తుఫాను, ఒక చావు మనిషిని ఎంతలా
ఎంతలా మార్చేసే కదా, మనిషిని ఎంతలా మార్చేసే కదా. మా అమ్మ చావుతోనే నా కాలం కలిసి రావడం అంటే మీకు ఎవరికి వింతగా అనిపించడం లేదా? సచ్చిన బాబు నా కొడుక్కడి కూతురు యాత్రన్నా తప్పదు. నా వచ్చిన 5 నచ్చంతో దరిద్రం తీరిపోయింది. తను బతకడు బాగుతుంది బా. ఆ బలానికి ఈ తుఫాన్లు ఈ పాకుకుంటాడు అంటే నిన్న బాధల్లో కూలిపోయి నా కొడుకు బాగుండెక్కిందని కదా. వాటెంత బాధల్లో లేకపోతే కిడ్నీ అమ్ముకోవడం సిద్ధపడ్డాను. ఇప్పుడు నన్ను ఆపగలిగినాను. కానీ దాన్నేమో నేను లేకుండా నేను లెప్పేసుకుంటూ అలా జరగకుండా ఉండాలంటే ఒప్పుకున్నాడు చావాలా బాగుండా కాదు రావాలంటే ఈ తుఫాన్లో ఈ పాకపోని నాడు చావాలా. మళ్ళా ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో అంతగా ఆటాలని ఉంటాడు అవసరమా. అందరిలాగా నా కొడుకు తుఫాను కేంద్రంలో తుమ్ముకుంటా ఇంటికి వచ్చి తుమ్మున్నాడు ఎక్కి 9 ఇంట్లో తుమ్మును నా కొడుకు నానానే ఆగాచారి కూనుకోవడం లేదు కదా. ఒకసారి మరోసారి దానికి తెర చూసుకుని వచ్చి సంతోషంగా కాలం చాలా శక్తివంతమైనది. అది చేసే మాయాజాలం మనిషికి ఎప్పటికీ అంతుపట్టనది. క్షణాలలో ప్రేమాభిమానాలు స్వార్థంగా, మమతానురాగాలు ఆత్మ బలిదానంగా మారిపోవడం మనందరికీ తెలిసిన నగ్న సత్యం. థ్యాంక్ యూ. డాక్టర్ చేపల నాగేశ్వరరావు గారు, డాక్టర్ గారు ఒక్కసారి పైకి రండి. నాటక రచయిత దర్శకుడు కేకేఎల్ స్వామి గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులారా, ఈ నాటిక కథ రచయిత శ్రీ సలీం గారు మన ఒంగోలు వారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేసి నాగపూర్లో రిటైర్ అయ్యారు. వారిది సొంత ఊరు త్రావగుంట. సలీం గారి కథని కేకేఎల్ స్వామి గారి నాటకంగా మార్చి వాళ్ళ బృందం చేత ఈ ప్రదర్శన ఇచ్చారు. వారిని అభినందించడానికి డాక్టర్ చేబ్రోలు నాగేశ్వరరావు గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. అలాగే టీం సభ్యులు చలం, రాజేశ్వరి, శ్రీనివాసరావు, చలపతిరావు, శ్రీనివాసరావు మాస్టర్ గారు అందరూ రండి. నరసింహారావు, డాక్టర్ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు ఏది ఉన్నారా ఇందాక? ఆ డాక్టర్ గారు వెళ్ళినట్లుంది.